భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రైతులను, కూలీలను, పేదలను ఏకం చేసి దున్నేవారికి భూమి కావాలని సాయుధ పోరాటం నడిపి పోరాటంలో తొలి అమరుడు అమరజీవి కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి స్ఫూర్తితో మరోమారు భూ పోరాటాలకు కొనసాగిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని సంఘం కార్యాలయంలో అమరజీవి దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సదస్సు రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అధ్యక్షతన జరగగా సదస్సుకు ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అనేక మందికి ఉండడానికి ఇల్లు లేక, దున్నుకొని జీవించడానికి భూమి లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలలో రాచకొండ ప్రాంతంలో మిగతా ప్రాంతాలలో వందలాది ఎకరాలు పేదలు సాగు చేసుకున్నారని వివిధ కారణాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వారందరికీ నూతన పాస్బుక్లు ఆపి వారి హక్కులను కాలరాచారని అన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా భూములలో 6 మండలాలలో 4 మున్సిపల్ పట్టణాలలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేయాలని, వివిధ గ్రామాలలో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ బాలయ్య, ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు గోషిక కరుణాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య పాల్గొని మాట్లాడగా, ఇంకా వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు యాట ముత్యాలు, యాట బాలరాజు, పొట్ట వెంకటయ్య, జంగం అంజయ్యతో పాటు సాగుదారులు టి మల్లేష్, యాట వెంకటేష్, గోపాల్, కిష్టయ్య, సైదులు, శంకరయ్య, యాదయ్య, శ్రీకాంత్, వెంకటేశం, లింగస్వామి పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల పట్టణంలో భూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అమరజీవి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరో భూ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రోజు వెట్టికి వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని దొడ్డి కొమరయ్య నాయకత్వంలో చాలా పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదటి తొలి అమరుడు. వారి స్ఫూర్తితోటే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పేరుతోటి ఇవాళ భూ పంపిణీ నిషేధం యాదాద్రి జిల్లాలో 6 మండలాల్లో 4 మున్సిపల్ పట్టణాల్లో కొనసాగుతూ ఉంది. దీన్ని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చౌటుప్పల ప్రాంతంలో, నారాయణపూర్ ప్రాంతంలో వివిధ మండలాల్లో ఇవాళ ప్రధానంగా ఇవాళ గాంధీ శిఖల భూములు ఉన్నాయి, దిల్ సంస్థకు సంబంధించిన భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి. అనేక మంది పేదలు 70-80 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటా ఉన్నారు. అదే పక్కనే నారాయణపూర్ మండలంలో ఏదైతే రాచకొండ భూములు కూడా ఉన్నాయి, పేదలు సేద్యం చేసుకుంటున్నారు. ఆనాడు పాస్బుక్లు ఉన్నాయి, ఆనాడు పట్టాదారు సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో, కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఇవాళ పట్టాలన్నింటిని కూడా రద్దులు చేస్తున్నారు. అందుకనే ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పట్టాల సాధన కోసమే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఇవాళ చౌటుప్పల ఒక వేదిక కాబోతా ఉంది. పెద్ద ఎత్తున ఈ భూ పోరాటాన్ని కొనసాగిస్తామని, దాంట్లో భూమి లేని పేదలంతా కూడా పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది. జోహార్ దొడ్డి కొమరయ్య గారికి.